శ్రీ గురుభ్యో నమః. తుకారాం ఆత్మానుభూతి పొందిన మహాత్ముడు. ఆయన అటు భగవంతునికి ఇటు జనులకు సేవలందిస్తూ వచ్చాడు. భగవన్నామ మహత్వాన్ని ఆయన తన జీవితంలో పలుమార్లు నిరూపించి చూపించాడు. అటువంటి ఒక సంఘటనను చూద్దాం. ఒకరోజు ఇరుగు పొరుగు ఇళ్లలోని ఇద్దరు స్త్రీల మధ్య ప్రారంభమైన కలహం చిలికి చిలికి గాలివాన అయినట్లు ఉగ్రరూపం దాల్చింది. ఆ స్త్రీలు ఇద్దరూ కలిసి ఒకే చోట పిడకలు తట్టారు. అంటే కలహానికి కారణం చెప్తున్నారండి. ఇద్దరూ ఒకే చోట పిడకలు తట్టారట. ఎండిన తరువాత అవి ఒకటితో ఒకటి కలిసిపోయాయి. ఎవరివి ఎన్ని అని తెలుసుకోవటానికి సాధ్యం కాక కలహించుకోసాగారు. తుకారాం అప్పుడు ఆ దారి గుండా పోతున్నాడు. ఆయన విషయం విన్న తర్వాత పిడకలను విభజించి ఇస్తానని చెప్పాడు. ఎండిన అన్ని పిడకలను ఆయన ముందు గుమ్మరించారు. ఆయన ఒక్కొక్క పిడకగా తీసి చెవి వద్ద పెట్టుకొని చూసి వాటిని 2 భాగాలుగా విభజించాడు. అంటే ఒక పిడకను తీసుకున్నాడండి, తన చెవి దగ్గర పెట్టుకున్నాడు, ఒకవైపు వేశాడు. అలాగే ఇంకో పిడకను తీసుకున్నాడు, చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఈ 2 భాగాల్లో ఎటువైపు వేయాలో అటువైపు వేస్తున్నాడు. ఆ తర్వాత అమ్మ, మీ ఇద్దరిలో ఎవరు పిడకలు తడుతున్నప్పుడు విఠల్ విఠల్ అని చెబుతూ వచ్చారు అని ప్రశ్నించాడు. నామం ఉచ్చరిస్తూ పిడకలు తట్టిన స్త్రీ ముందుకు వచ్చింది. అంటే ఆవిడ ఏం చేసిందండి, పిడకలు తట్టిన ప్రతిసారి కూడా ఈ తట్టేటప్పుడు విఠల్ విఠల్ అంటోందన్నమాట. ఆవిడ ముందుకు వచ్చిందట. అమ్మ, ఎడం వైపు ఉన్న పిడకల గుట్ట నీది, కుడివైపుది ఆమెది అని తుకారాం చెప్పాడు. ఈ విడ్డూరం చూడటానికి వచ్చిన వారు, స్వామి ఇదేమిటి అని ఆశ్చర్యపోతూ అడిగారు. అప్పుడు తుకారాం గారు చెప్తున్నారండి, మనం భగవన్నామం ఉచ్చరిస్తున్నప్పుడు నామతరంగాలు చుట్టుప్రక్కలంతా వ్యాపిస్తాయి. నామ ప్రతిధ్వనులు ఈ పిడకల్లో నెలకొని ఉన్నాయి. అవి విని వాటిని విభజింపగలిగాను అని తుకారాం వివరించి చెప్పాడు. ఇవిడ విఠల్ విఠల్ అని నామస్మరణ చేస్తూ పిడకలకు తట్టింది కదండి. ఆ పిడకల్లోకి కూడా ఈ నామతరంగాలు వ్యాపించేయండి. అవి ఎవరు వినగలరు? ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన వినగలిగాడు. అలా వినగలిగాను కనుక విభజించగలిగాను అని చెప్పారండి. అంటే నామజపానికి చోటు సమయం చూడవలసిన అవసరం లేదని మనకు తెలుస్తోందండి. నామజపం మనకు మంచిది, బాగుంది. అంతేకాక చుట్టూ వాతావరణాన్ని కూడా పవిత్రం చేస్తుంది. ఇది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. నిజానికి ఇది కథ కాదు, తుకారాం గారి జీవితంలో జరిగినటువంటి సంఘటన, జరిగినటువంటి విషయం అన్నమాట. చుట్టూ వాతావరణాన్ని కూడా పవిత్రం చేస్తుంది. కనుక మనము అవకాశం వచ్చినప్పుడల్లా చక్కగా నామజపం చేసుకోవాలి. శ్రీరామకృష్ణ పరమహంస గారు కూడా నామజపం గురించి, భగవన్నామ స్మరణ గురించి, దాని యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి చాలాసార్లు తెలియచేశారండి. చేతులను చరస్తూ ఉదయము సాయంకాలము హరినామ సంకీర్తన చెయ్యండి. మీ పాపాలు బాధలు అన్నీ మిమ్మల్ని విడిచి పలాయనమవుతాయి. చెట్టు కింద నిలబడి చప్పట్లు కొడితే చెట్టు మీది పక్షులు ఎగిరిపోతాయి కదా. చప్పట్లు కొడుతూ హరినామ సంకీర్తన చేస్తే మీ శరీరము అనే చెట్టు నుంచి పాపాలు అనే పక్షులు ఎగిరిపోతాయి అని తెలియజేశారండి శ్రీరామకృష్ణ పరమహంస గారు. అలాగే చైతన్య మహాప్రభువు శ్రీ చైతన్యులు ఆయన చెప్పినటువంటి మాట కూడా చెప్పుకుందామండి. హరే రామ హరే రామ హరే రామ ఇవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథా తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదాహరి. దీని అర్థం ఏంటంటే, కలియుగంలో హరినామ సంకీర్తనం కంటే తరుణోపాయము ముమ్మాటికి మరొకటి లేదు. గడ్డిపోచ కంటే నీచుడను అనే భావం గలవాడవై, అంటే అహంకారం లేనివాడవై అని అర్థమండి. అహంకారం వదిలేవయ్యా, అహంకారాన్ని తొలగించుకొని వృక్షం కంటే సహిష్ణుత గలవాడవై
అభిమానాన్ని త్యజించి పరులను సమ్మానిస్తూ సదా హరినామ సంకీర్తన చేస్తుండమని శ్రీ చైతన్యులు తరచూ బోధించేవారు. కనుక ఇటువంటి చక్కటి విషయాన్ని ఈరోజు చెప్పుకున్నాము. స్వస్తి వాసుదేవా.